ఓకే. ఓకే. అలా సిద్ధపడండి. చెప్పండన్నా. ఓకే బ్రదర్. మీరు సుమారు నేను 1 ఇయర్ 1 ఇయర్ నుంచి మేము ఫాలో అవుతున్నాం సార్ మీ మెసేజ్‌లని. ఓకే. ఆ! మీరు క్రిస్టియనిటీలో ది బెస్ట్ నాకు తెలిసినంత వరకు మెసేజ్‌లో. థాంక్ యూ అండి. హ్మ్. బ్రదర్ నేను యాక్చువల్‌గా బై బర్త్ క్రిస్టియన్. ఓకే. నియర్లీ 50 ఇయర్స్ నాకు. కానీ ఓకే. నేను క్రిస్టియానిటీ నుండి బయటకొచ్చి ఇంచుమించు ఓ 20 ఇయర్స్ అవుతుంది బ్రదర్. హ్మ్. మీరు ఈరోజు థంబ్‌నెయిల్ పెట్టారు కదా! ఆ థంబ్‌నెయిల్ అనుకూలంగా మీతో అంటే మీరే కాదు, మీ ద్వారా హ్మ్. ప్రపంచంలో మొత్తం అందరూ అంటే మీన్స్ పాస్టర్‌లు, రబ్బీలు హ్మ్. గాని, రబ్బాయిలు గాని, ప్రవక్తలు గాని, ఎవరైనా హ్మ్. మీ ద్వారా ఒక హ్మ్. ప్రశ్న అడగాలనుకుంటున్నాను. కొన్ని. ఓకే. ఓకే బ్రదర్. బ్రదర్ ఇప్పుడు మనకి అడగండి. బైబిల్ బోధించడానికి హ్మ్. ఇప్పుడున్న పాస్టర్లు గాని, ఎవరైనా గాని ప్రపంచంలో ఎవరికి గాని ఎవరు పర్మిషన్ ఇచ్చారు? యాజ్ పర్ బైబిల్. ముఖ్యంగా ఓకే. ఒక్క నిమిషం థాంక్ యూ బ్రదర్. బ్రదర్. మంచి ప్రశ్న అడిగారు. ఒక్క నిమిషం బ్రదర్. యాక్చువల్‌గా హ్మ్. అయితే నేను 50 ఇయర్స్ నుంచి ఉన్నా కానీ నేను బైబిల్ ఎప్పుడు పూర్తిగా చదవలేదు. అంటే నాకంత ఎక్కడ ఏమున్నాయో నాకు తెలీదు. కానీ నేను మిమ్మల్ని హ్మ్. హ్మ్. ప్రశ్నే హ్మ్. హ్మ్. అడుగుతాను. మీ దానికి నేను హ్మ్. కౌంటర్ హ్మ్. చెప్పలేను. ఒకవేళ చెప్పగలిగినా నోటితో ఓకే. చెప్పగలను గానీ స్క్రిప్ట్ చెప్పలేను. ఓకే. నాకర్థమైంది. ఓకే నేను బ్రదర్. మీ మీద ఆధారపడి నేను చెప్తాను. ఓకే. రైట్. ఓకే. ఈరోజు వాక్యాన్ని బోధించే వాళ్ళకి ఎవరు అధికారం ఇచ్చారు? వాక్యాన్ని బోధించమని. యెస్. ఆ హక్కు ఎవరు ఇచ్చారు? అంతే యెస్. కదా! యెస్. రైట్. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి 10వ వచనం వరకు. మొదటి వచనం నుంచి 10వ వచనం వరకు మీరు చదివితే అక్కడ వ్రాయబడినటువంటి లక్షణాలు ఎవరిలో అయితే ఉంటాయో వాళ్ళు బోధించాలి. ఓకే. తర్వాత తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనం నుంచి 9వ వచనం వరకు ఉండేటువంటి వచనాలని, ఆ వచనాల్లో ఉన్న లక్షణాలని ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు బోధించడానికి అర్హులు. ఓకే. ఓకే బ్రదర్. అవి శిష్యులకి చెప్పారండి అవి? ఈ రెండిటితో కలిపి 16 క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. 16 లక్షణాలు ఉన్నాయి. ఈ ఓకే. 2 లేఖన భాగాల్లో 16 ఉన్నాయి. ఓకే. 16 రైట్. క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. రైట్. ఇవి ఉన్న వాళ్ళు అధ్యక్షుడిగా ఉండడానికి అర్హులు. అధ్యక్షుడు అంటే సంఘాన్ని పాలించేవాడు. సంఘాన్ని నడిపించేవాడు. కాపరి. ఓకే. హ్మ్. అంటే ఏంటది ఆదికాండం నుంచి చూస్తున్నా ప్రతి ఒక్కరిని ఆయన ప్రవక్తలను కానీ శిష్యులను కానీ అపోస్తులను కానీ శిష్యులు మీన్స్ అపోస్తులు కానీ ఎవరినైనా ఆయన చూస్ చేశారు. అలా పర్టికులర్గా చూస్ చేసినట్టు అంటే మీన్స్ వాళ్ళు అయితే ఇప్పుడు శిష్యులు వాళ్ళ సర్వం మీన్స్ వాళ్ళకి కొన్ని అనుగ్రహించారు. అంటే మీరు ఈవెన్ పాపాలు కూడా క్షమించగలరు మీరు అని అర్హత ఇచ్చేసారు వాళ్ళకి. అలాగా లేకపోతే చనిపోయిన లేపగలిగారు. నెక్స్ట్ స్వస్థతలు చేశారు వాళ్ళు. అలాగే ఎవరైనా ఉన్నారా ఇప్పుడు? నెక్స్ట్ దానికి దేవుడు ప్రవక్తల్ని ఎన్నుకున్నాడు, చేస్తున్నాడు వీళ్ళు అప్రవక్తతనం చేయడానికి. అవును. అయితే ఈ రోజు ఎవరైనా పాస్టర్లు దేవుని చేత ఎన్నుకోబడిన వాళ్ళు ఉన్నారా? అలా ఎన్నుకోబడతారా? అవును. ప్రశ్న. అవును. అంటే మీకు
స్పష్టమైన క్లారిటీ ఇస్తారు. చెప్పండి. అర్థమైంది అర్థమైంది చెప్పండి. అర్థమైంది ఎవరు ఏంటి చేస్తారు, ఏంటి కాదు ఏంటి అయినా సరే తీసుకుంటారు కాస్త ఆగండి. ఉమ్, ఓకే, సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో ఒక మాట రాయబడుతుంది. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 6వ వచనం. అంటే పాత నిబంధనకి కొత్త నిబంధనకి తేడా చెప్తున్నాం. పాత నిబంధన పరిచర్యకి కొత్త నిబంధన పరిచర్యకి తేడా చెప్తున్నాం. చాలా అర్థం కాదు. పాత నిబంధనలో సంఖ్యాకాండం 12వ అధ్యాయం 6వ వచనంలో వారిద్దరూ రాగా ఆయన నా మాట వినుడి, మీరు ప్రవక్త ఉన్న ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు తనలో అంతా మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అటువాడు కాడు. మీరు ఏమైనా ప్రవక్తలు ఉంటే కదా నేను కలలో ఆ వ్యక్తితో మాట్లాడి ఆ వ్యక్తిని ప్రవక్తగా ఏర్పాటు చేసుకుంటాను. ఇది పాత నిబంధనలో దేవుడి చెప్పిన ఓకేనండి. ప్రవక్తలన్నీ దేవుడే ఏర్పాటు చేస్తున్నాడు. ఓకే. ఇర్మియా దగ్గరకు వచ్చి మాట్లాడితే ఇర్మియా అన్నాడు, నేను బాలుని, నాకు వయసు లేదు అని అన్నాడు. నేను బాలుని అనొద్దు అని ఆయన, బాలుని అనొద్దు, నేను నీ నోట నా మాటలు ఉంచాను, నేను పంపించే జనాల దగ్గరికి వెళ్ళాలి, నువ్వు చెప్పాలని చెప్పాలి, నేను చెప్పినవన్నీ చెప్పలేదు, లేకపోతే నేను నిన్ను దండిస్తానని మాట్లాడతాడు. ఓకే. ఏజ్గేల్ విషయం కూడా అదే. ఏజ్గేల్ విషయం కూడా ఏంటంటే వాళ్ళు విన్నారు కదా నువ్వు చెప్పాలంటే నేను ఏర్పాటు చేస్తున్నాను, ఈ జనాలకి కావాలని నియమించాను అని దేవుడు చెప్తాడు. పాత నిబంధనలో ఎవరు వాళ్ళ ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా దేవుడు వాళ్ళు ప్రత్యక్షమై వెళ్ళంటే వెళ్ళాలి, వెళ్ళదంటే వెళ్ళకూడదు అంతే. ఇప్పుడు యోనా ఉన్నాడు, ఆయనకి అసలు ఇష్టమే లేదు. యోనాకి అసలు ఇష్టమే లేదు, పట్టుకొచ్చి ఇటు పెట్టాడు. ఇది పాత నిబంధనలో దేవుడు మన సేవకుని ఏర్పాటు చేస్తున్న విధానం ఇది పాత నిబంధనలో. అయితే కొత్త నిబంధనలో మనం చూస్తే తిమోతి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం ఏమైపడుతుందంటే ఎవడైనా అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల, అంటే ఎవడైనా ఆశించవచ్చు, ఎవడైనా ఆగొచ్చు అన్నమాట. ఎవడను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అటివాడు దొడ్డపని అపేక్షించుతున్నాడు మాట నమ్మదగినది. దొడ్డ పని అంటే చాలా మంచి పెద్దది, చాలా గొప్ప పనిని ఆశిస్తాడు. కాబట్టి ఆ గొప్ప పనికి ఈ లక్షణాలు ఉండాలంటూ తర్వాత వచ్చినాలన్నీ సాగుతాయి. పాత నిబంధనలు ఏంటి, వాడు చిన్నోడా పెద్దోడా తెలుసా తెలీదా ఏం లేదు, నేను నిన్ను ఏర్పాటు చేస్తున్నా, నువ్వు వెళ్ళిపోవాలి. మోషే వచ్చి ఐగుప్తు వెళ్ళంటే ప్రభువు నోటి మాధ్యం సరిగా మాట్లాడలేను, మా అన్న ఉన్నాడు మాట్లాడుతాడు, దేవుడు ఒప్పుకున్నాడా? ఒప్పుకోలేదు. లే, ఆ అన్నని నీ నోటిగా ఇస్తా నేను, అన్ననే వాడుకో, కానీ నువ్వే ప్రవక్తవి అని అంటాడు. అసలు గిద్ది ఉన్నాడు, వెళ్ళి తక్కువని గోధుమ జోళ్ళు కొట్టుకుంటాడు గాను చోట తాకుని భయపడి. అదే రోజు వచ్చి పరాక్రమం కలిగిన బలాఢ్యుడు అంటే అటు ఇటు చూసాడు, ఆయన ఎవరిని అంటున్నాడు, ఇది భయపడుతున్నాడు యాక్చువల్ గా. సో దేవుడు చూస్ చేస్తున్నాడు కొత్త నిబంధనలో. కానీ కొత్త నిబంధనలో మనము చూస్ చేసుకోవచ్చు, నేను అధ్యక్షుడిగా ఉండాలి, నేను కాపీగా ఉండాలి అనేది మనము చూస్ చేసుకుంటాం. ఆ చూస్ చేసే ముందు క్వాలిఫికేషన్ ఇవి ఉన్నాయా ఇంతకు నీకు అని, ఇవి ఉన్నాయని కానీ మనలో ఇవి వెతుకోవాలి అంతే. నేను పాస్టర్ని కావాలి అని నేను బైబిల్ చదవడం ప్రారంభించిన తర్వాత, అందుకంటే ముందు నా చెల్లి నా కోసం ప్రార్థించాలి, నేను పాస్టర్ అవ్వాలి, నేను బైబిల్ బోధించాలని నా చెల్లి ప్రార్థన. అయితే నేను స్టార్ట్ చేసిన తర్వాత ఏదో గురించి చెప్పాలన్నా నాకు లోపల నుంచి వస్తున్నాడు ప్రేరేపణ. నాకు నేనుగా వచ్చాను, నాకు నేనుగా టీచ్ చేసి నాకు నేనుగా చేస్తున్నాయి ఇదంతా. కాబట్టి కొత్త నిబంధనలో నువ్వు పాస్టర్ గారా అని దేవుడేమి పిలుస్తాడు, అదే బైబిల్ చెప్పలే. ఎవడైనా అధ్యక్ష పని ఆశించిన ఎడల, నీకు ఆశ అంటే రా, అయితే తొందర పని శ్రేష్టమైన పని ఈ క్వాలిఫికేషన్ ఉండాలి అని బైబిల్ స్పష్టంగా చెప్పింది. ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే దేవుడు పిలిచాడని, నేనే వచ్చాను, నాకే చేయాలనిపించింది, ఓకే నాకే అనిపించింది, నేనే వచ్చాను, ఎందుకని నేను దీనికి అర్హుడిని అనిపిస్తుంది అని వచ్చాను. పాత నిబంధనల పరిచర్యకి కొత్త నిబంధనల పరిచర్యకి, పాత నిబంధనల పిలుపుకి కొత్త నిబంధనల పిలుపుకి అసలు తేడా. నిన్ను దేవుడు పిలిచాడా అని అంటే, సువార్త ద్వారా నన్ను పిలిచాడు అంటే నాకు ఏదో అనిపిస్తాడు, ఆయన ఎలాగైనా నన్ను వాడుకుంటాడు, ఆయన మహిమ కోసం, ఆయన రాజ్యాభివృద్ధి కోసం వాడవలసింది. అందులో సువార్తికుడు ఉండొచ్చు, బోధకుడు ఉండొచ్చు, కాపుడు ఉండొచ్చు, లేకపోతే ఏదో ఒక పరిచర్య, ప్రతి పరిచర్య. అయితే నన్ను దేవుడు బోధించేటువంటి కృపావరం ఇచ్చాడు, కాపురం ఇచ్చాడు, నేను ఈజీగా వాడబడుతున్నాను. నాకు ఇక్కడ ఆశించడం పత్రిక 1వ అధ్యాయంలో 5వ వచనం చూడండి, నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారం నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణంలోనూ పెద్దలను నియమించు, పెద్దలను నియమించే నిమిత్తమే నేను
భక్తుల మీద ఒత్తిడి అంటున్నాడు. తీతో తిమోతి పౌలు ఏమంటున్నాడు అంటే, నేను ఏం ఆజ్ఞాపిస్తున్నా అంటే, నీవు లోముగా ఉన్న వాటిని తిట్టి ప్రతి పట్టణంలో పెద్దలను నియమించడానికి ఎన్ని వదిలిపెట్టొచ్చారు. పెద్దలు అంటే సంఘానికి పెద్ద ఎవరంటే పాస్టర్ గారు, కాపరి. సంఘానికి పెద్ద అంటే అధికున్న, కాపరి అన్ని ఒకే రకమైన పదాలు ఇవి. కాబట్టి ఏంటంటే ప్రతి తిట్టి అక్కడ పెద్దలు నియమించు అంటే పెద్దలను నియమించడం లేదా పాసులు నియమించడం అనేది దేవుడు కట్టిస్తున్నాడు. అక్కడ తీర్పు చేస్తున్నాడు. తీర్పు ఎవరు చెప్పాడు? పౌలు చెప్పాడు. ఏమని చెప్పాడు? ఈ లక్షణాలు ఎంచో, ఈ లక్షణాలు పెద్దగా పెట్టు అని చెప్తాడు. కానీ ప్రతి పోరాడుతాడు. సేపు ఆహారోనైనా మేము మిరియాము ఆహారం వచ్చారు. ఎంతసేపు వాళ్ళిద్దరికి ఇవ్వలే. దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళే పరిచయం చేస్తారు. కానీ కొత్త నిబంధనలు కాదు. నీకు పరిచయం చేయాలనిపిస్తే వచ్చేసి అంతకంటే ముందు దేవుడు చెప్పిన లక్షణాలు నీవు ఉన్నాయా, నీ క్వాలిఫికేషన్స్ ఉన్నాయా అది చూసి శ్రేష్టమైంది, అన్నిటికంటే శ్రేష్టమైంది ఇది అని బైబిల్ స్పష్టంగా చెప్పింది. పాత నిబంధనలుగా కొత్త నిబంధనలు దేవుడు ప్రవక్తలు ఏర్పాటు చేస్తున్నట్టు ఏర్పాటు చేసుకోడు. లేఖనాలు చదువు, లేఖనాలు రాస్తుంటే పరిచయం చేయి. ఓకే బ్రదర్, అంటే మీరు చెప్పింది నేను అనుకోవడం ఏంటంటే, సంఘ పెద్దలను ఏర్పాటు చేసేటప్పుడు నేను పెద్ద అని వాళ్ళు సంఘంలో కొట్టుకుంటుంటే అప్పుడు మీరు ఎవరు సంఘ పెద్ద ఈ క్వాలిటీస్ ఉండాలని చెప్పిన కాంటెక్స్ట్ అని నేను అది అనుకుంటున్నాను. అని పాస్ట్ అని అనుకుంటలేదు. ఓకే, నెక్స్ట్ అంటే ఇప్పుడు చేసినప్పుడు స్టార్ట్ లేదు కదండి, ప్రతి ఒక పెద్ద అదే బ్రదర్, అంటే సువార్త చేసినప్పుడు లో ఎవరు లేరు సువార్తలు, అలా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఒక సంఘంకి ఒక పెద్ద ఏర్పాటు చేసి అలాగ చేసుకుంటూ వెళ్ళారు అని నాకు అర్థమైందండి. ఓకే, నెక్స్ట్ బ్రదర్ ఇంకోటి అంటే శిష్యులు కూడా పరమ తండ్రి ఏర్పరచబడినట్టు ఈయన ఎవరు యేసుక్రీస్తు ఏమంటే, తండ్రి మీరు నాకు 12 మందిని అనుగ్రహించారు, దాంట్లో ఒక నాశనపుత్రుడు తప్ప నేను అందరూ కాపాడాను మీ నామంలోనే. సో అంటే ఈయన యేసు ప్రభువుగా ఏర్పాటు చేయలేదు. ఏమన్నారంటే, తండ్రి మీరు నాకు ఇచ్చిన 12 మందులు వాళ్ళు నన్ను లోకంలో ఎలా పంపిస్తుందో నేను కూడా అలా పంపిస్తున్నాను. సో మీరు నన్ను చూస్తున్నట్లే వారిని కూడా కాపాడి లోకంలో అని మాట్లాడి వాళ్ళకి అనుగ్రహించి అంటే ఎవరు చేయగలరు, వాళ్ళకి శక్తి ఉంది అంటే ఈయన కాబట్టి. నెక్స్ట్ అలాగే పాత నిబంధనలోని మోషేకి మోషే గారి నేను ప్రవక్తలను ఎవరు నమ్మాలో తెలియట్లే అంటే, అప్పుడు మోషే గారు ప్రవక్త దీర్ఘదర్శి కాబట్టి అతను ప్రవచిస్తాడు, అతను ప్రవచించింది జరిగిందో జరగలేదో మీరు చూసి, ఒకవేళ అతను ప్రవచించింది జరిగిందంటే ఒకే, జరగకపోతే అతను అహంకారాన్ని బట్టి అది మాట్లాడాడు, మీరు అతను బట్టి మీరు భయపడుతున్నారు, అతను ప్రవక్త కాదంటారు. అంటే దాన్ని చూసిన మీన్ అలాగా శిష్యుడికి అలాగే ఉంది, సేమ్ శిష్యులకు అంతే పవర్ ఉంది. అప్పుడు ఎలా ఉన్నది, ఇప్పుడు అలా ఉంది. అలాగా ఇప్పుడు ఈ ప్రపంచంలో ఎవరైనా ఒక్కరైనా ఉన్నారా అంటే దీర్ఘదర్శిగా ముందు జరగబోయే చెప్పాలి, లేకపోతే కనీసం ఒక్క స్వస్థత చేయగలగాలి. నేను ఎంతసేపు చెప్పిన లేనప్పుడు అంటే పర్మిషన్ ఇవ్వనట్టు కదా, అంటే ఆయన ఇవ్వనట్టే కదా పర్మిషన్. తేడా చెప్పాను, పాత కొత్త తేడా చెప్పింది అదే కదా. అదే బ్రదర్, ఇప్పుడు పాత నిబంధనలో ఎంపిక అనేది ఎలా ఉంది, కొత్త ఎంపిక ఎలా ఉంది అని తేడా చెప్పేది. అదే ప్రశ్న అడుగుతారేంటి? నేను కూడా అదే చెప్పాను కదా, మోషే గారు చదివినప్పుడు ఆయన చెప్పారు కదా, మీరు ప్రవక్తను చెప్పిన దగ్గర కొత్త సంఖ్యాకాండంలో ఉంటుంది, నాకు ఐడియా లేదు అది.
కాండం వదిలే ఆ, అది వదిలే అంటే అంటే ఆ టైం చెప్పినా కానీ అదే మాట చెప్పారు. ఈ టైంలో కూడా ఓ, సో అవస్తులు అలాగే చేశారు. అంటే శక్తి కలిగి అంటే ఏమైనా చేయగలరు. అంటే అలాగా ఎవరు ఒక్కలైనా ఒక్కలో నీతిమంతులు లేరు, అది కాదండి. నీతిమంతులు ఎవరు ఒక్కలేరు, కానీ అటువంటి ఒకరు ఉన్నారు. సో శిష్యులు లాంటి వాళ్ళు, అపోస్తులు లాంటి వాళ్ళు. నేను ఇంతసేపు కష్టపడి చెప్పాను bro. చాలా తేడా చెప్పి ఎంత దూరం చూస్తే మరి మీరు అక్కడికే వెళ్ళి అడుగుతున్నారు. అపోస్తులు యేసు ఎన్నుకున్నది దేనికంటే 12 గోత్రాలకి ప్రతీకలుగా 12 గోత్రాలు రెప్లికాలుగా ఏర్పాటు చేస్తున్నాడు. 12 గోత్రాలు ఆ దేవుడు ఎలాగైతే 12 గోత్రాలు ఏర్పాటు చేశాడో అలా ఆగండి అలా 12 గోత్రాలు యేసు 12 మంది ఏర్పాటు చేస్తున్నాడు. ఇంకా మన ప్రతి తరం ఏర్పాటు చేసుకుంటానికి కాదు, ఆ 12 మంది మనకి ఏదైతే బోధించారో అపోస్తుల బోధ అంటాం. ఆ అపోస్తుల బోధ ప్రకారం మనం ఇప్పుడు సేవ చేస్తాం. కాబట్టి వాళ్ళని ఎన్నుకున్నట్టు మనం మనల్ని వాళ్ళ పని వేరు, మన పని వేరు. అంటే ఆది నుంచి ఏది కంటిన్యూ నువ్వు కూడా అదే కంటిన్యూ చేశారు. ఈయన యేసుప్రభు కూడా అదే కంటిన్యూ చేశారు కదా. శిష్యులు కూడా అదే కంటిన్యూ చేశారు. శిష్యులు కూడా అదే కంటిన్యూ చేశారు. ఆగు ఇప్పుడు ఆది నుంచి అంటే ఆయన తరపున సువార్త చేయగలిగిన వాళ్ళు ఏదైనా చేయగలరు. లాస్ట్ సువార్తికుల వరకు చేద్దాం. ఆది నుంచి ఏది ఉందంటే బలి ఉంది. బలి ఉందండి. యేసు ప్రభు దాన్ని కంటిన్యూ చేయలే. యేసు కంటిన్యూ చేయలే. విశ్రాంతి దినం ఉంది, యేసు కంటిన్యూ చేయలేదు. సున్నతుంది, యేసు కంటిన్యూ చేయలేదు. లేకపోతే ప్రత్యక్ష యేసు కంటిన్యూ చేయలేదు. చేశారు కదా. యేసు ప్రభు కాదు, యేసు ప్రభు మనల్ని సున్నతి అని చెప్పారు. యేసు ప్రభు యూదుడు, యేసు యూదు కింద ఉన్నాడు. కాబట్టి ధర్మశాస్త్రం నెరవేర్చిన తర్వాత ఆయన మనల్ని చెప్తాడు. కాబట్టి సున్నతి చేస్తున్నాడు, మనల్ని చేసుకోమని చెప్పలేదు. పౌలు గారు కూడా చేస్తున్నారు కదండి. పౌలు సున్నతి చేస్తున్నాడు, చేసుకోవద్దని చెప్పారండి. పని లేదు కదా, చేసుకోవద్దని చెప్పాడు కదా. అది గలతీ పత్రిక అంతానే. పౌలు గారు గలతీ పత్రిక కానీ ఫిలిప్పీ పత్రిక. పౌలు గారు ఒకరే సున్నతిలో ఏముంది, చేసుకోవచ్చు చేసుకోకపోయినా ఒకటే మాట్లాడారు. అంటే ఇప్పుడు కాదు చేసుకోదు, సున్నతి చేసుకుంటుంది కానీ చేసుకోవడం కానీ ఏం లేదు. అంటే సున్నతి అన్నది మీనింగ్ లెస్ అప్పుడు దాంట్లో రక్షణ లేదు. కాబట్టి దాన్ని ఎందుకు చేసుకుంటారో ప్రశ్న అడుగుతున్నాడు. చేసుకోమని చెప్తున్నది ఇక్కడ. సరే అందుకే లేదనుకో, ఏం లేదనుకో దాన్ని చేసుకో. మనం మీకు ఒక రెఫరెన్స్ చూపెడతాను, ఆగండి. ఫిలిప్పీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఫిలిప్పీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం, కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి. కుక్కలు మీరు వాటి కోసం వివరించారా? మెసేజ్ కూడా విన్నాను. మాట్లాడుతున్నాడు ఆయన. కుక్కల విషయం జాగ్రత్తగా ఉండండి, దుష్టులైన పనివారిగా జాగ్రత్తగా ఉండి, ఈ ఛేదన ఆశించు విషయమై జాగ్రత్తగా ఉండండి. ఈ ఛేదన అంటే ఛేదన అంటే కత్తిరించుకోవడం. ఈ ఛేదన ఆశించు వారి విషయం ఉండి అంటే ఇప్పుడు చేసుకుంటున్నాడు వాళ్ళు కుక్కలు అంటున్నాడు. అంటే సున్నత కోసం ప్రాబ్లం అది కాదు బ్రదర్. సున్నత కోసం ప్రాబ్లం అంటే సున్నత ఒక పౌరులుగా తప్ప ఎవరు అక్కడ పౌలు చేస్తున్నాడు అన్నారు, పౌలు చేస్తున్న పర్లేదు అన్నాడు. అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చాం. కాబట్టి పాత నిబంధన వేరు, కొత్త నిబంధన వేరు. పాత నిబంధన చెప్పిందో మనం చేస్తాం. పాత నిబంధన మనం ఒక చరిత్ర లాగా లేకపోతే గతంలో దేవుడు ఎలా ప్రవర్తించాలని మనం తెలుసుకుంటాం. అది మనం పాత నిబంధనలో ఉన్నది. నేను అడిగిన ప్రశ్న
అంటే ఉమ్. అపోస్తులు లాంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ప్రపంచంలోని? లేరు లేరు లేరు. లేరు. పోయినప్పుడు అపోస్తులాగా బోధ చేస్తున్నారు. అంటే మీన్స్ పాస్టర్ చేస్తున్నారు కదండి. అదే అవును సువార్త చేస్తున్నారు కదా. సో అవును అవును. ఈ అపోస్తులాగా ఎందుకు చేయట్లేదు సువార్త? చేస్తున్నాడు మీరు అన్నారు, చేయట్లేదు మీరు అంటున్నారు. అందుకే ఇప్పుడు చేస్తున్నారు. అపోస్తులు ఎలా చేశారో అలా సువార్త ఎవరు ప్రకటించట్లేదే. అంటే ఏమి ఆశించకుండా. చేస్తున్నారు, బోల్డ్ ఎంతమంది ఉన్నారు brother? బోల్డ్ ఎంతమంది ఉన్నారు. అయితే వాళ్ళు వాళ్ళు ఎదురుగా బయటకు వచ్చారు. నిస్వార్థ సేవ చేసే బోల్డ్ మంది ఉన్నారు. అంటే నేను అడిగేది ఏంటంటే అండి బ్రదర్, సువార్తలు డిపెండ్ అవ్వలేదు. వాళ్ళ లైఫ్ సువార్త మీద డిపెండ్ అయిపోలేదు. వాళ్ళు పని చేసుకుంటూ వాళ్ళు సువార్త ప్రకటించారు. నేను నో అడిగేది అది. నో నో, చాలా తప్పు, చాలా విను, చాలా తప్పు, చెప్పండి చాలా తప్పు. అసలు ఈ స్టేట్మెంట్ భయంకరమైన స్టేట్మెంట్ ఇది. చెప్పండి. పౌలు కొన్ని సందర్భాల్లో, అన్ని సందర్భాల్లో కాదు, పౌలు కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఆయన డేరా గుర్తు పరిచయం చేశాడు. ఓకే అండి. కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే డేరాలు కుడుతూ పరిచయం చేశాడు. ఎందుకంటే అక్కడ ఆయన తీసుకునే దానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే బలంగా లేరు, అక్కడ చాలా బలహీనంగా ఉన్నారు, వాళ్ళ దగ్గర తినే ఛాన్స్ లేదా. కాబట్టి ఈయన చేతితో కష్టపడి పరిచయం చేస్తారు తప్ప అది పరిచయ ధర్మం కాదు. ఇప్పుడు కొన్ని చోట్ల మనకు కానుకిస్తారు, కొన్ని చోట్ల కానుక ఇవ్వరు, కొన్ని చోట్ల పెడతారు, కొన్ని చోట్ల భోజనం పెట్టరు, కొన్ని చోట్ల ఫెసిలిటీస్ ఉంటాయి, కొన్ని చోట్ల ఉండవు. అర్థమవుతుందా? లేని చోట లేనట్టుగానే ఉంటాం, ఉన్న చోట ఉన్నట్టుగానే ఉంటాం. పనివాడు జీతానికి పాత్రుడు అని బైబిల్ చెప్పింది. బ్రదర్ అది బైబిల్ ఏం చెప్పిందంటే, బ్రదర్ మీరు చెప్పింది నేను ఆగండి, చెప్పండి. తొందరపడకండి, ఆగండి. మీ క్లారిటీ వస్తే సరిపోదు, ఇక్కడ మిగతా వాళ్ళు కూడా క్లారిటీ రావాలి. ఒక దురభిప్రాయం ఉంది, దురభిప్రాయం ఉంది. అంటే వాళ్ళు ఏం ఆశించకుండా సేవ చేస్తేనే సేవ, మిగతా ఆశిస్తే సేవ కాదు అనేటట్టు ఉంది కదా. తప్పు. మందను కాచి మంద పాలు త్రాగని వాడేవాడు. తాగొచ్చు. మందను కాసుకునేది మంద పాలు తాగడానికి, మ్యూచువల్ బెనిఫిట్ అంటారు దీన్ని. ఇకపోతే కళ్ళము తొక్కుతున్న ఎత్తుమూతికి చిక్కం పెట్టకూడదు. అవును అవును. కాబట్టి వాక్యోపదేశం పొందేవాడు వాక్యాన్ని ఉపదేశించడానికి సమస్త పదార్థాల్లో పాలిభాగస్తులై ఉంటారు. 100%. ఇది బైబిల్ చెప్పినటువంటి నియమం. ఇది సువార్థికుడు సువార్త మీద ఆధారపడి బ్రతకాలి. బలిపీఠం దగ్గర బలిపీఠం మీద బలిద్రవ్యం బ్రతకాలి. అదా పాత నిబంధన కదా, అప్పుడు టెంపుల్ ఉండేది. పాత నిబంధనలు మరియు బలెడిపించట్లేదు. ఆ రిలేషన్ ఏంటంటే ఎక్కడ పని చేసేవాడు దాంతోనే డిపెండ్ అయ్యి ఉంటాడని దాన్ని తీసుకున్నాం మనం. బలిగా తీసుకుంటున్నాం ఇక్కడ రిలేషన్. అలాగే ఇప్పుడు నేను సువార్త చేస్తున్నాను, బలిద్రవ్యం తీసుకుంటాడు. బ్రదర్ మీరు రిలేషన్ చెప్తున్నారు కదా, దానికోసం ఒక మాట. లేవీలు ఇది పూర్తిగానే అర్థమైందండి, నాకు ఇది అర్థమైంది. లేవీలు మిగతా వాళ్ళకి ఓకే, మిగతా వాళ్ళకి అర్థమైన తర్వాత మీ దగ్గరకు వస్తాను, ఆగండి. సరే. బలిపీఠం మీద ఉన్న బలిద్రవ్యాన్ని అర్పించేవారంటే యాజకుడు. కాబట్టి యాజకుడు దాని మీదనే ఆధారపడాలి. ఇప్పుడు కొత్త నిబంధనలో మనం బలి అర్పించట్లేదు, కానీ సువార్త పని చేస్తున్నాం. సువార్థికుడు సువార్త వల్ల వచ్చే దాని మీద ఆధారపడతాడు, కాపురి దాని మీద వచ్చే దాని మీద ఆధారపడతారు. ఒక్క సందర్భంలో పౌలు నేను డేరాలు కొట్టి పని చేశాను అంటే అది మొత్తం అందరికి అప్లై కాదు, అది అందరికి అప్లై కాదు. ఎందుకంటే ఆయన పరిస్థితులు వేరు. ఆ పరిస్థితులు కూడా తన్ను తాను కష్టపడి కూడా సువార్త ప్రకటించాడు, అది ఆయన గొప్పతనం. ఒకవేళ ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులు ఉంటే ఎలాంటికి అలా చేద్దాం. అలా లేకపోతే అదేం మోడల్ కాదు, అది ఇలాగే పరిచయం చేయాలని. ఇలా పరిచయం చేస్తే నిస్వార్థ పరిచయం అర్థం కాదు, అది తప్పది. అది తప్పుడు అభిప్రాయవాదులకు వెళ్ళిపోయింది. అవి కొన్ని ఎక్సెప్షన్ కేసెస్ అని చెప్తున్నాం. ఇప్పుడు జాబ్ ఇచ్చింది ఆయన, ఇప్పుడు ఆయన అపాయింట్మెంట్ లేకుండా మనం సొంతంగా తీసుకోవడం అంతవరకు కరెక్ట్. అంటే మీరు ఏ పని చేయాలో అని చెప్పింది ఆయనే ఫస్ట్ నుంచి. ఆది నుంచి ప్రవక్తలు కానీ ఎవరికైనా కానీ శిష్యులు కానీ ఈయన యేసు ప్రభు కానీ ఎవరికైనా నువ్వేం చేయాలి ఏం చేయాలి డీటెయిల్ అన్నీ మన సొంత నిర్ణయాలు ఎక్కడ దాంట్లో కనిపించవు. సో సొంతంగా నేను వచ్చి నేను చేస్తాను, నేను పిల్లల పేరెంట్ అని మనం ఎందుకు రావాలి? ఏం పిల్లల పేరెంట్? సువార్త చేస్తానని. పిల్లల పేరెంట్ ఎందుకు సువార్త చేయడం మనందరి బాధ్యత కాదండి, కాదు, మనం చెప్పలేదు కదా. కాదా? మనం చెప్పలేదు కదా.
అవునా? నాకు తెలీదు. మనకు చెప్పలేదనే విషయం నాకు తెలీదు నిజంగా. లేదు బ్రదర్. దాంట్లో స్క్రిప్చురల్ కనుక చెప్పలేదు కదా! ప్రతి ఒక్కళ్ళు ఆయనే ఎంచుకున్నారు. ఎక్కడ ప్రతి విషయంలో. ప్రతి విషయంలో మనం ఎవ్రి వన్. సువార్త చేయడం ఆగాగు. సువార్త చేయడం అనేది అందరి హక్కు కాదు అనేది ఏమైనా బైబిల్ ఉందా? మరి అంతే కదండీ! ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళని ఆయనే ఎంచుకున్నప్పుడు అందరూ స్క్రిప్చరల్ అన్నారు కదా! మీరు స్క్రిప్చరల్ అన్నారు కదా దాన్ని. అవునండి. స్క్రిప్చరల్ అన్నారు కదా! అవునండి. ఎక్కడైనా ఉందా లేఖనంలో అంటున్నా? ఎవరు స్వచ్ఛందంగా ఎవరు చేయలేదు కదా! బైబిల్ మొత్తం మీద పైన ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసుకున్నారు. కొత్త ఎవరు నిబంధన, చెప్పారు పాత మీకు అసలు? నిబంధన గాని, కొత్త నిబంధన గాని ఎవరు స్వచ్ఛందంగా ఎవ- ఎవరు చెప్పారు మీకు అసలు? స్క్రిప్చరే కదండి చెప్పేది. మీరు దాని స్క్రిప్చర్ చూపించండి పోనీ. ఎక్కడ చెప్పింది? మీరు ఎక్కడ చెప్పండి. చెప్పింది? నేను చూపెడతా కదా, నేను చూపెడతాను. మొదట మీరు చూపించండి. నేను చూపెడతాను. బ్రదర్, చూపించండి. ఎక్కడ చెప్పింది అలా? మీరు వరుసగా చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఎవరు మోషే, ఇర్మియా, ఆ, ఎవరు యోనా, అబ్రహాము, వీళ్ళందరినీ ఏర్పాటు చేసుకున్నది ఎవరండి? వాళ్ళు సొంతంగా రాలేదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ దేవుడు ఆయన ఏర్పాటు చేశారు. వాళ్ళు ఎంచుకున్నారు సువార్త కదా. చేశారా? ప్రవచనం చెప్పారా? కొత్త నిబంధనకు వద్దామండి. సొంతంగా నాలుగు వాళ్ళు సువార్త చేశారా? ప్రవచనం చెప్పారా? ప్రవచనాలు చెప్పారు. ఇప్పుడు మనం మాట్లాడుతున్న సువార్త గురించి, ప్రవచనం గురించి. మీరు సువార్త శిష్యులు కాబట్టి చేశారు కదా. ఇప్పుడు మనం మాట్లాడుతున్న సువార్త గురించా, ప్రవచనం గురించా? అదే నేను సువార్త కోసమే మాట్లాడాను. మరి సువార్త కోసం మాట్లాడుతూ పాతాళంలోకి ఎందుకు వెళ్ళావు? అదే బ్రదర్, అంటే మొదటి నుంచి ఆది నుంచి ఉంది కదా. కొత్త నిబంధనలో కూడా ఆయనే ఎంచుకున్నారు కదా శిష్యుల్ని, 12 మంది. ఇంటికి వాళ్ళకి సువార్తగా పంపించింది కూడా ఆయనే కదా. అలాగే వేరే వాళ్ళు ఎవరు పంపలేదు కదా అని చెప్తున్నాను నేను. వాళ్ళు సువార్త చేసినందుకు వాళ్ళ జీతం కూడా ఇచ్చేసారు కదా, వాళ్ళ సువార్త ప్రకటించినందుకు. మనం వాళ్ళ గురించి మాట్లాడలేదు, ఇప్పుడు మన గురించి మాట్లాడుతున్నాం. సువార్త చేసేవాడు సువార్త మీద ఆధారపడి బ్రతకాలి అన్నది నేను చెప్పాను. దానికి మీరు ఖండించారు. దాని పౌలు తీసుకొని వచ్చారు. పౌలు డెరాలు గుట్టాడు, చేతులు తీసుకున్నా అని చెప్పారు. ఇక్కడ మాట్లాడుతున్నాం మనం వాళ్ళ గురించి కాదు మాట్లాడుతున్నది. అప్పుడు నేను ఏమన్నా సువార్త చేయడం ప్రతి ఒక్క వ్యక్తి బాధ్యత, మన హక్కు అది అని చెప్పాను. నేను పౌలు గారి కోసం మాట్లాడుతున్నాను. బ్రదర్ నేను మాట్లాడే, ఎందుకంటే మీరు ఆల్రెడీ చెప్పేశారు ఏమని, సువార్త చేయడం అన్నది అందరి హక్కు బాధ్యత నేను చెప్పారంటే కాదు, అందరి బాధ్యత కాదు అని అన్నారు. అంటూ ఏమన్నారంటే స్క్రిప్చరల్ అన్నారు, అంటే లేఖనం ఇలా చెప్పింది అనేది అన్నారు. నేను దానికి ఏమన్నానంటే అవునా బైబుల్ ఉందా, నాకు ఇది ఎప్పుడు నా లేఖనం అని అడిగాను. ఓకే, ఇప్పుడు మీరు దాన్ని చూపిస్తే అందరూ చేయాలని మన బాధ్యత నేను చూపెడతాను. అందరం చేయాలని మేము అదే కాదు బ్రదర్, నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు సువార్త చేసిన వాళ్ళు అపోస్తులు. మీరేం చెప్పద్దు, మీరు చెప్పిన దానికి లేఖనం చూపించండి. లేఖనం అదే అన్నాను, ఆల్రెడీ చెప్పేశారు. లేఖనం చూపెడితే నేను దానికి సంబంధించిన లేఖనం చూపెడతాను. మీకు ముందే చెప్పాను నేను లేఖనం చూపించలేను కానీ చెప్తాను. ఓకేనండి. ఇప్పుడు అంత తాగండి, మీరు ఫుల్ చెప్పకండి, అంత తాగండి, వస్తాను అక్కడికి. నేను లేఖనం చూపించలేను కానీ నోటితో చెప్తాను అన్నారు. అప్పుడు ఏం చెప్పాలి? స్క్రిప్చరల్ చూపించకుండా నోటి మాట మాట్లాడితే కుదరదు. నేను బైబిల్ మొత్తం పూర్తిగా చదవలేను, ఏమున్నదో తెలియదు కానీ తెలుసు చెప్తాను. అంటే ఓకే నాకు అర్థమైంది, మీరు చెప్పండి అన్నారు. అదే కదా నేను చెప్పింది. ఓకే, నేను చెప్తున్నా కదండి, నేను బైబిల్ చాలా సార్లు చదివాను. బైబిల్లో ఏ లేఖనం ఎక్కడుందో ఎందుకుందో నాకు తెలుసు. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పిన స్టేట్మెంట్ అది బైబిల్లో లేదు. ఉందండి, అది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాట ఇస్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్రదర్ ప్రశాంత్ ఒక మాట విను. నాకు ఛార్జింగ్ లేదు. ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళకండి, అడిగినాను చెప్పండి. అన్నాను, మీరు ఉంది అన్నారు. ఉంది అన్నప్పుడు నేను చూపించాలి. అన్నప్పుడు